తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్య ఒక సర్వే నిర్వహించారు. అంటే పార్టీలో అంతర్గతంగా ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో దాదాపు 22 మంది నుంచి 26 మంది వరకు డేంజర్ జోన్‌లో ఉన్నట్టుగా తేలింది. డేంజర్ జోన్‌లో అంటే ఆహ్, ఇక వాళ్ళ పరిస్థితి గురించి మనం ఆలోచించొచ్చు. నెక్స్ట్ ఆరెంజ్ జోన్‌లో ఇంకొక 7, 8 మంది ఉన్నట్టుగా కూడా ఒక అంచనా వచ్చింది ఆ సర్వేలో. దీంట్లో ప్రధానంగా ఏంటంటే బీఆర్ఎస్ రిప్రజెంట్ చేస్తున్న అంటే బీఆర్ఎస్ గెలిచిన 39 సెగ్మెంట్సు, అట్లాగే బీజేపీ ఎమ్మెల్యేలున్న 8 సెగ్మెంట్స్‌లలో కూడా సర్వే జరిపారు. అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన 65, బీజేపీ గెలిచిన 8, బీఆర్ఎస్ పార్టీ గెలిచిన 39 ఈ మొత్తం సెగ్మెంట్స్‌లో కూడా సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ప్రధానంగా ఏంటంటే ఒకటి తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు అండ్ జిల్లా వైస్‌గా కావచ్చు, స్థానికంగా అంటే లోకల్‌గా ఆహ్, ప్రభుత్వ పాలన పట్ల అంటే రేవంత్ రెడ్డి పాలన పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏమిటి? అంటే ప్రజలు ఏమనుకుంటున్నారనేది ఒక పాయింట్. అంటే ప్రజలు ఎక్కువగా ఏ అంశాల పట్ల నెగెటివ్‌గా ఉన్నారు లేదా పాజిటివ్‌గా ఉన్నారు అనేది ఇంకొక అంశం. తర్వాత కొందరు మంత్రుల పనితీరు అంటే ఇక్కడ నంబరు ఈ సర్వేలో చెప్పలేదు గానీ కొంతమంది మంత్రుల పనితీరు సరిగ్గా లేదని కూడా ఈ సర్వేలో తేలింది. అంటే వాళ్ళు అప్ టు ద మార్క్ పనిచేయడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశించినంత వేగంగా, ముఖ్యమంత్రి పనిచేస్తున్నంత వేగంగా వాళ్ళు పనిచేయడం లేదనేది ఇక్కడ ఒక సారాంశం. కొందరు ఎమ్మెల్యేలు కూడా తమ కాన్స్టిట్యుయెన్సీస్‌లలో అభివృద్ధి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టుగా ఈ సర్వేలో తేలింది. నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటుగా చాలామంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ సిటీలోనే మకాం వేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోనే ఎక్కువ సమయం గడపడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్, పార్టీ ఎమ్మెల్యేలకు శాసనసభాపక్ష సమావేశాల్లో కూడా వాళ్ళందరికీ సూచించారు. మీరెవరు హైదరాబాద్‌లో ఉండకండి. మీ కాన్స్టిట్యుయెన్సీలలో ఉండండి. ప్రజల సమస్యలేమిటో తెలుసుకోండి. ప్రజల ప్రజలకు మనం ఏవైతే అందిస్తున్నామో ఆ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయండి. కనుక ఇదంతా చేయాలంటే గ్రౌండ్ లెవెల్‌లో మీ పరపతి పెరగాలి. మీకు ప్రజల మద్దతు పెరగాలి. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ పెరగాలి. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవాలి. మీరు ఎమ్మెల్యేలుగా గెలవాలి అంటే ఖచ్చితంగా మీరు గ్రౌండ్ లెవెల్‌లోనే ఉండాలి. హైదరాబాద్‌లో ఏదైనా అత్యవసర పని ఉంటే తప్ప రాకండి అని ముఖ్యమంత్రి పదే పదే చెప్పినప్పటికీ చాలామంది ఎమ్మెల్యేలలో ఆ ధోరణి మారడం లేదు. వాళ్ళు హైదరాబాద్‌లో ఉండడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నట్టుగా ఈ సర్వేలో తేలిన ఒక ముఖ్యమైన పాయింట్. వ్యాపార ప్రయోజనాల కోసము చాలామంది ఎమ్మెల్యేలు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది కీలకమైన అంశం ఇది. వ్యాపార ప్రయోజనాలు అంటే ఆహ్, డబ్బు సంపాదించే మార్గాలకు సంబంధించి ఎవరికైతే వ్యాపారాలు ఉన్నాయో వాళ్ళు ఆ వ్యాపారాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప రాజకీయంగా మళ్ళీ ఎట్లా గెలవాలి? తమ నియోజకవర్గాల్లో ఉన్న సిట్యుయేషన్ ఏంటి? ఏ రకంగా అక్కడ ప్రత్యర్థులను మనం నెక్స్ట్ 2028లో దెబ్బ కొట్టాలి? ఈ రకమైన ప్లానింగ్ లేకుండా వాళ్ళు తమ బిజినెస్‌లకు లేకపోతే ఇతర ఆహ్, రాజకీయేతర కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా ఈ సర్వేలో తేలింది. ఇంకా దాదాపు 7-9 మంది ఎమ్మెల్యేలు ఇసుక అక్రమ రవాణా వ్యవహారాల్లో, అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో పూర్తిగా తలమునకలైనట్టుగా కూడా ఈ సర్వేలో తేలిన ఒక ముఖ్యమైన పాయింట్. కొంతమంది పార్టీ నాయకులు అంటే ఎమ్మెల్యేలు ముఖ్యంగా పార్టీ కార్యకర్తల పట్ల వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టుగా విమర్శలు కూడా ఈ సర్వేలో వచ్చాయి. అంటే కార్యకర్తలకు ఇవ్వవలసిన ప్రాధాన్యం ఇవ్వకపోతే, కార్యకర్తలు రేపొద్దున తమకు పని చేయరని, లేదా తమకు అనుకూలంగా ప్రచారం చేయరని, లేకుంటే తమ గెలుపునకు వాళ్ళు కారణమవుతారని అటువంటి విషయాలు ఏవి కూడా పట్టించుకోకుండా కార్యకర్తలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడానికి కొంతమంది ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నట్టు ఈ సర్వేలో ఒక అంశం వచ్చింది. బయటకొచ్చింది. వెలుగులోకి వచ్చింది. ఇంకా అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం గానీ, అట్లాగే రైతులకు అందజేసిన రుణమాఫీ గానీ, అండ్ రైతు భరోసా గానీ, సన్నబియ్యం వంటి పథకాలు గానీ, ఇతర కార్యక్రమాల పైన
ఎమ్మెల్యేలు ఎక్కువగా ఫోకస్గా ప్రచారం చేయడం లేదన్న ఆరోపణలు చాలా కాన్స్టిట్యూన్సీలలో ఈ సర్వేలో వచ్చాయి. సో దీంతో ఏంటంటే ఇప్పుడు యాజ్ ఆన్ టుడే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కంటే ముందంజలోనే ఉంది. బికాజ్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అంతర్గత తగాదాలు, లేకుంటే ఇతర కుమ్ములాటలు, ఇతరత్ర అంశాలు ఏవైతే ఆ పార్టీని పొంగదీస్తున్నాయో వాటి కారణంగా బీఆర్ఎస్ పార్టీ వెనుకంజలో ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ కాంగ్రెస్ పార్టీ ముందంజలోనే ఉంది. అంటే రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నాడు. బట్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక్కరే ముందంజలో ఉంటే సాధ్యం కాదు. ముఖ్యమంత్రి ఒక్కరే గట్టిగా పనిచేస్తే కూడా సాధ్యం కాదు. సో నిన్న మల్లుభట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి చెప్పింది ఏమిటి? మేము టీం వర్క్ పనిచేస్తున్నామని చెప్పాడు ఆయన. సో టీం వర్క్ పనిచేస్తున్నట్టుగా చెప్పడం కాదు, టీం వర్క్ పనిచేస్తున్నట్టుగా ప్రజల్లో కనిపించాలి. ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మొత్తంగా కూడా అంటే మొత్తం కాంగ్రెస్ బృందం అంతా కూడా ఒక టీమ్గా పనిచేస్తే తప్ప రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సహజంగానే కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, సరే ఇప్పుడు 18 నెలలే గడిచాయి కనుక మనం యాంటీ ఇన్కంబెన్సీ ఎంత ఉంది అనే దానికి సంబంధించి మనం ఇప్పుడే ఒక కంక్లూజన్కు రాలేం. కంక్లూజన్ రావడం కూడా కరెక్ట్ కాదు. ఎవరైనా ఇప్పటికే యాంటీ ఇన్కంబెన్సీ వచ్చేసింది, రేవంత్ రెడ్డి పని అయిపోయింది, ఈ ప్రభుత్వం పని అయిపోయింది, ఇంకా ఈ ప్రభుత్వం రేపో మాపో పడిపోతుంది, లేకుంటే ముఖ్యమంత్రిని మార్చి పారేస్తారని ఎవరైనా ప్రచారం చేస్తే అంతకంటే అసత్యమైన ప్రచారం ఇంకొకటి లేదు. సో యాజ్ ఆఫ్ నౌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల సానుకూలత పెరుగుతోంది, గ్రాఫ్ పెరుగుతోంది, అండ్ మోర్ ఓవర్ పాజిటివ్నెస్ అంటాం కంటే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ కనిపిస్తోంది. సో ఈ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని కింది స్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో తీసుకువెళ్ళగలిగిన నెట్వర్క్ ఏది అంటే పార్టీ కార్యకర్తల నెట్వర్క్. సో ఆ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన సమావేశాలు లేదా వాళ్లకు శిక్షణ తరగతులు ఇవన్నీ కూడా విస్తృతంగా చేయవలసిన అవసరం ఉన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు మనకు సమాచారం అందుతోంది. సో ఈ సర్వే బేస్ చేసుకొని, అంటే ఇది అంతర్గతంగా జరిపిన సర్వే, అంటే ఈ సర్వేలో కూడా లాస్ట్ టైం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 65 సీట్లతో అధికారంలోకి వచ్చారు. అంటే 64 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే ఒక సీటు సిపిఐ గెలిచింది. అండ్ ఇక్కడ కంటోన్మెంట్లో ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలిచింది కనుక మనం 65 సీట్లు అని చెప్తున్నాం సిపిఐని పక్కన పెడితే. సో ఈ 65 సీట్లలో 65 సీట్లతో పాటుగా మిగతా బీఆర్ఎస్ బీజేపీ గెలుచుకున్న స్థానాల్లో కూడా మెజార్టీ స్థానాలను కొల్లగొట్టాల్సిన అవసరం ఉన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు. ఆ రకంగా పార్టీ నాయకులకు, పిసిసి అధ్యక్షునికి, మంత్రులకు అందరికీ కూడా ఆయన హితబోధ చేస్తున్నాడు. మనం నెక్స్ట్ ఎలక్షన్స్లో గ్యారంటీగా 80 to 90 సీట్స్ను గెలవవలసిన అవసరం ఉంది. సో 80 to 90 సీట్స్ గెలవాలంటే ఇప్పటి నుంచే మనం యాక్షన్ ప్లాన్ అమలు చేయాలి. ఎందుకంటే యుద్ధము వచ్చినప్పుడే మనం అన్ని కత్తులు లేకుంటే ఏమి మిగతా సరంజామా రెడీ చేసుకోవడం కాదు. యుద్ధం ఎట్లాగో 2028లో వస్తుంది కనుక దానికి ఇప్పటి నుంచే ప్రిపరేటరీ వ్యవహారం చేస్తే, అంటే ప్రిపేర్డ్గా మనం కనుక ఉంటే, అన్ని రకాలుగా ఆయుధాలు, సరుకు, సరంజామా అన్ని రెడీ చేసుకుంటే తప్ప మనము 2028 ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావడం కష్టమని రేవంత్ రెడ్డి మిగతా పార్టీ తమ సహచర మంత్రులకు, పార్టీ నాయకులకు కూడా ఆయన చెబుతున్నట్టు తెలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.